బద్రి గారు, విశాఖ నార్త్ కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కేకే రాజు గారు ప్రస్తుతం కేసులకు భయపడి కార్యకర్తలకు అదేవిధంగా ప్రజలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. అదే రీతిగా కార్యకర్తలకు కూడా ఎవరికి ఏ పదవులు అంటే ప్రస్తుతానికి మీరు ప్రభుత్వం ఫామ్ చేయలేకపోయినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీ క్యాడర్ని మీరు కాపాడుకోవడానికి కింద స్థాయి నాయకులకు ఎటువంటి పదవులు ఇవ్వలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి కేకే రాజు గారి మీద. ఆ విషయంలో మీరు ఏ విధంగా సమర్థిస్తారు? మీరు అడగడం క్వశ్చనే దుర్మార్గ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే దుర్మార్గ క్వశ్చన్ అంటున్నాను. కేకే రాజు గారు అనే వ్యక్తి 2 సార్లు నార్త్లో కంటెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రజలు కార్యకర్తలకి ఏ రాత్రి అపరాత్రైనా అర్ధరాత్రైనా ఫోన్ చేయగానే వెంటనే ఫోన్ రెస్పాన్స్. ఎప్పుడు ఎవరికి ఏం కావాలన్నా అందుబాటులో ఉంటారు. పదవులకు వచ్చేసరిగా పనిచేసే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు పదవి ఉన్నా లేకున్నా కష్టపడతారు. పదవు చెప్పుకోవడానికి తప్పే. కేకే రాజు గారు ఇప్పుడు వరకు నేను చూసే రాజకీయ నాయకులు అందరూ వేరే, కేకే రాజు గారు వేరే. ఇప్పుడు ఫోన్ చేశాను అనుకోండి, రాత్రి 10 లోపు కంపల్సరీ అతను ఫోన్ చేస్తారు. చిన్న కార్యకర్త పెద్ద కార్యకర్త కాదు, కార్యకర్తలు అందుబాటులో ఉండే వ్యక్తి ఈ రోజుకి విశాఖపట్నం ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ కేకే రాజు గారే. ఇంతకుముందు చాలామంది నాయకులు చూసాం, అంత రెస్పాన్సిబిలిటీ ఎవరికి లేదు. ఇప్పుడు కేసులు అంటారా, కేసులు ఏంటుంది? ఇప్పుడు కేసులు అంటే మీరు మాకు ఏటిస్తున్నారు, మేము మళ్ళీ రివర్స్ అదే ఇస్తాం, మీరు రెడీ అయిపోవాలని అర్థం. మీరు మాకు కేసులు పెడుతున్నారు అనుకోండి, మేము మళ్ళీ మీ కేసులు పెట్టడం రెడీ. మీరు ఇప్పుడు ఒకటే, మీరు ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం రెడీ మొలకెత్తడం రెడీగా ఉంటారు. మీరు కేసులు పెట్టండి, ఏవి పెట్టండి. ఇప్పుడున్న కార్యకర్తలు కేకే రాజు గారికి ఎవరు ఏమీ చేయలేరు. కేకే రాజు గారికి ఇప్పుడున్న కార్యకర్తలకు కానీ కేకే రాజు గారికి కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏం చేయలేదు. ఎందుకు ఏం చేయలేదు అంటే మేము ఎవరు మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు. అలాంటప్పుడు మేము ఎందుకు భయపడాలి? వైసీపీ కార్యకర్తలు అందరూ చాలా దీనిగా ఉన్నారు. వచ్చే ప్రభుత్వం మాదే, మేము మంచి పరిపాలన చేస్తాం, మేము ప్రజలకు ఇప్పుడు కూడా వెళ్ళి మేము చెప్పగలం. అదండి మా ధైర్యం. అంటే కేకే రాజు గారు ప్రజలకైతే అందుబాటులో ఉంటున్నారంటారు. 100% ఉంటున్నారు. ప్రజల దృష్టిలో అయితే కార్యకర్తలు పట్టించుకోలేదనేది వాస్తవం అవాస్తవం అనేది మీ పార్టీలో అంతర్గతంగా మీకే తెలియాలి. ప్రస్తుతం మరి ఇన్ని రోజులు బట్టి మీరు వైసీపీకి పనిచేస్తున్నారు కదా, మీకే పార్టీలో ఎటువంటి గుర్తింపు వచ్చింది? గుర్తింపు అనేది పార్టీకి కష్టపడితే పార్టీ గుర్తింపు ఇస్తుంది. ఏదైనా పదవి ఇచ్చిందంటారా? పదవితో సంబంధం లేదు కదా. అంటే మీరు చెప్పుకోవాలి కదా, ఒక నేను ఈ పార్టీలో పనిచేస్తే నాకు ఇది వచ్చింది అని చెప్పుకోవడానికి మీకు ఏమవసరం? ప్రజల్లోకి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. ప్రజలు గుర్తించారు, పార్టీ కూడా గుర్తించారు కదా. ఈరోజు పార్టీ గుర్తించింది, ప్రజలు గుర్తించారు కాబట్టి మీరు నా ద్వారా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు, లేకపోతే నేనెవరో కదా. ఓకే సార్, థ్యాంక్ యూ బద్రి గారు, థ్యాంక్ యూ.